హలో. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? నాన్న ఆర్యం ఎక్కడి నుంచి? హలో హలో. పెదవ ఫోన్. ఆర్యం మళ్ళీ కట్ అయిపోయింది. రే నాన్న, మళ్ళీ కట్ అయిపోయింది. హలో. ఏమిటండి ఆ పరుగులు? అబ్బాయి ఫోన్ చేస్తున్నాడే, ఎత్తలోపు కట్ అవుతుంది. వదలలేదు సరిగ్గా లేవు. ఈ ఫోన్ ఎక్కడా? మీ సెల్లు. సెల్ ఎక్కడా? మీ జేబులో అండి. జేబు ఎక్కడా? అబ్బా మీ చొక్కా మీదండి. చొక్కా ఎక్కడే? అబ్బా మీ ఒంటి మీద. ఓ హలో. హాయ్ డాడ్. సారీరా, ఏ ఫోన్ సరిగ్గా పనిచేయటం లేదు. ఎత్తగానే కట్ అయిపోతుంది. మరి నేను కట్ చేస్తుంటే కట్ అవ్వదా? నువ్వు కట్ చేస్తున్నావా? దేనికి? నీ కొలెస్ట్రాల్ తగ్గిద్దామని. ఈ మధ్య నువ్వు వాకింగ్లు జోగింగ్లు మానేసి బెలూన్లా తయారై ఉంటాగా. మీ అమ్మ చెప్పిందా? కాదు, మీ ఆవిడ చెప్పింది. అందుకే ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేస్తూ అక్కడ నీ చేత చేయించా. అయితే రేపటి నుంచి పడుకునే ముందు ఫోన్ తీసి పక్కన పడేస్తా. నువ్వు పక్కన పడేస్తే నేను నీ పక్కకు వచ్చి లేపుతాగా. అమెరికాలో ఉన్న నువ్వు ఇండియాలో ఉన్న నన్ను ఎలా లేపుతావు బాబు? నేను ఇండియా వచ్చేస్తాను కదా తండ్రి. నిజమా? ఎప్పుడురా? రేపు మార్నింగ్ ఫ్లైట్కి కార్ తీసుకురా. ఎయిర్పోర్ట్కి అమ్మని కూడా తీసుకురా. ఓకే, నా కొడుకు వచ్చేస్తాడు. ఏంటి వీడు ఇంటర్నెట్ లో ఫోటో చూసి ఈమెయిల్ లో ప్రొసీడ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడా? థ్యాంక్ యూ ఫర్ హార్టీ వెల్కమ్ డార్లింగ్. ఎవరండి మీరు? ఐఎమ్ ఆర్యన్ రాజేష్. ఎంబీఏ పూర్తి చేసుకుని ఇప్పుడే స్టేట్స్ నుంచి వస్తున్నాను. అయితే మాత్రం అలా వాటేసుకున్నారేంటి? ఏ పర్ఫెక్షన్ లేదా? అయితే మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ వాటేసుకోమని కాదు, ఎందుకు వాటేసుకున్నారని. నన్ను చూసి మీరేగా చెయ్యి ఊపుతూ పువ్వు చూపించారు. నేను పువ్వు చూపించింది, చెయ్యి ఊపింది మిమ్మల్ని చూసి కాదు, మా ఆంటీని చూసి. ఓ ఐఎమ్ సారీ. బై ద బై, మీరు ఫ్రీయేనా? దేనికి? ఫ్రీగా ఉంటే సరదాగా ప్రేమించుకుని బోర్ కొట్టాక తీరిగ్గా పెళ్లి చేసుకుందామని. ఆలోచిస్తున్నారేంటి? ఎవరైనా అడిగి చెప్పాలా? అవును. ఎవరిని? మా వారిని. ఓ మీరు మ్యారీడా? క్యారీడ్ కూడా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కొంచెం తొందరపడ్డాను. నో ప్రాబ్లం, నేను జాగ్రత్తగానే ఉన్నా. థ్యాంక్ యూ. ఎవర్రా అమ్మాయి? తెలీదు. తెలియకుండానే వెళ్ళి అలా ఎలా పట్టేసుకున్నావు? చేతులతో. మే కాడతో అనుకున్నానులే. చోకులొద్దు, తండ్రిగా సీరియస్గా అడుగుతున్నాను. ఎవరా అమ్మాయి? నీకు సెటప్ చేద్దాం అనుకున్నాను. ఓహో, మీ అమ్మ తెలిస్తే చంపేస్తుందిరా బాబు. హలో పితాజీ, సెటప్ చేద్దాం అనుకున్నది నాకు స్టెప్ మదరే కాదు, నీకు కోడలుగా. కోడలుగానా? బాగానే ఉంది కానీ వేస్ట్. పద. అమ్మా అమ్మా అమ్మా. ఏంటమ్మా
ఎయిర్పోర్ట్కి రాగా నేను చూడాలని నీతో ముద్దు పెట్టించుకోవాలని ఎంత ఆశకొస్తే రాలేదే. ఎందుకు వస్తుందిరా? 10% కదా. ఇన్నాళ్ళు నాన్నకంటే నీకే నా మీద ప్రేమ ఎక్కువ అనుకున్నా. కాదు, 10%. అంతెందుకు, నువ్వు గుమ్మంలోకి వచ్చిన సేపు అయింది కదా. కనీసం బాబు ఎలా ఉన్నావు, ప్రయాణం బాగా సాగిందా అని నోరు తెచ్చి ఒక్క ముక్క అడిగిందా? ఏంటమ్మా మాట్లాడవు? ఈ రోజు శుక్రవారం కదండి, అమ్మగారు మాట్లాడరు. ఏ? మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి అమ్మగారు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి మౌనవ్రతం చేస్తున్నారండి. కరెక్ట్గా మీరు ఇవాళే వచ్చారు. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే రేపే ఎల్లుండి వచ్చాను కదమ్మా. వద్దు నాన్న. అదిగో చూసావా, శుక్రవారం మౌనవ్రతం అని బిళ్ళపిచ్చి మధ్యలో మాట్లాడేసింది. దీన్ని బట్టి దేవుడి మీద కూడా 10% ప్రేమే ఉందని నీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నోరు ముయ్యండి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నా కొడుకుని క్షేమంగా ఉంచమని ఆ దేవుని ప్రార్థించాను. ఇప్పుడు వాడే వచ్చేసాక ఇక వ్రతాలెందుకు? నా కొడుకుని నేనే కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇప్పుడు తెలిసింది ఎవరిది 10% ఎవరిది 100% అని. రే, తొందరపడి నాది 10% ప్రేమని ఫిక్స్ అయిపోకు. రేపటి నుంచి ఎలాగో మెమ్మ దగ్గరే ఉంటావు కదా, అది వాళ్ళు ఎలాగో మాట్లాడదు. ఈ ఒక్కరోజైనా నా దగ్గర ఉంచుకుందామని అలా చెప్పాను రా. ఏడవకు, నైట్ కాల్ షీట్ ఇస్తా, గట్టిగా వాటేసుకుని పడుకుంది కానీ. చాలా థ్యాంక్స్ రా. రోజు మిమ్మల్ని వాటేసుకుని బోర్ కొట్టేసింది. చాలే ఊరుకోండి. నువ్వు రా నాన్న. ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో నీకు ఇష్టమైన అన్ని చేశాను. హాయ్ శ్రీను. హాయ్ చిట్టి. ఏంట్రా చందాటం వచ్చిన వాళ్ళు ఇక్కడే నిలబడి కాలింగ్ బిల్ కొడుతున్నారు. టెస్ట్ చేసాం. ఏడ్చేళ్ళే రండి. అవును, ఎయిర్పోర్ట్కి వస్తానన్నారుగా. ఆఫీస్ అవర్స్ కదా. ఏంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? చచ్చా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్తాను. అయినా బొచ్చులో మేము చదివిన చదువులకి ఉద్యోగాలు ఎవడిస్తాడరా? చిన్న ఎవడు చేస్తాడు? అవును, బబ్బులు గారు ఏమైనా వాడా ఈ మధ్య ఓసామా బిల్ ఆడినైపోయాడు రా. అసలు ఎక్కడ ఉన్నాడో జాడ కూడా తెలియదు. సార్, ఆర్యన్ రాజేష్ గారు ఎవరండి? నేనే. మీకు వీపీపీలో ఈ పార్సిల్ వచ్చిందండి. నాకా? ఇంత పెద్ద పార్సలా? అమెరికా నుంచి వచ్చామని ఎవరో గిఫ్ట్ పంపించుంటారా. 2600 కట్టి ఇక్కడ సంతకం పెట్టి ఈ పార్సిల్ తీసుకోండి. ఏముంది ఇందులో? అరే అరే, ఈ మధ్య ఆంథ్రాక్స్ పౌడర్ ని ఇలాంటి పార్సిల్స్ ద్వారా పంపిస్తున్నారట. ఊరుకోండి అంకిల్, మిమ్మల్ని ఒక్కరిని చంపడం కోసం ఇంత ఆంథ్రాక్స్ పౌడర్ ఎవరైనా వేస్ట్ చేస్తారా? పౌడర్ కవర్ లో వస్తుంది కానీ ఇంత పెద్ద బాక్స్ లో రాదు. ఆంథ్రాక్స్ పౌడర్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ బాంబు అయి ఉండొచ్చాయా? అమ్మో బాంబా! అయితే నువ్వు ఇలా రా నాన్న. నువ్వు అంతగా చూడాలనుకుంటే మీ నాన్న ఓపెన్ చేయమంటానే. సరే. ఏమండి వెళ్ళి ఓపెన్ చేయండి. ఏంటే నీకు మెళ్ళో మంగళసూత్రం మరీ అంత వెయిట్ అయిందా? ఇదిగో వీపీపీ పార్సిల్ పేరు, నా పేరు వీపీ. ఏదో పీలేవయ్యా, ఈ పార్సిల్ మాకొద్దు కానీ వెనక్కి తీసిపో. గాడిదలో లాక్కొచ్చారండి బాబు, మళ్ళా తీసుకుపోవడం నా వల్ల కాదండి. నీ వల్ల కాకపోతే ట్యాంక్ బండ్లను నిమజ్జనం చేయి. ఆ పని మాత్రం చేయకండి. అసలే నాకు ఈత రాదు, చచ్చూరుకుంటాను అంకుల్. లోపలేదో ఆకాశవాణి ఉంది అంకుల్. ఆకాశవాణి కాదు, దూరదర్శనం కాదు, నేను రా. రేయ్, అది మన బబ్బులు గారి వాయిస్ రా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అరియన్, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్. రేయ్, ఇదేంటి ఎలా వచ్చావు? ట్రైన్లో రిజర్వేషన్ దొరకలేదా? ఎవడో 4 బీకి పార్సిల్ చేసి ఉంటాలే. కాదా, నువ్వు వస్తున్నావని మా బాబుని ఛార్జీ డబ్బులు అడిగితే లేవన్నాడు రా. ఏం చేయాలో తెలియక అక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా వీపీపీలో పంపారు. ఓరి నిన్ను తగలయ్యా. ఎప్పుడు బయలుదేరావు? 3 days అయింది. మరి 3 రోజులు ఫుడ్ అది క్యారేజ్ చేసుకున్నానుగా. ఓహో, మరి 1-2 కార్యక్రమాలు తిన్న తర్వాత గిన్నెలు ఎలాగో ఖాళీ అవుతాయిగా, అందులో ఫిలప్ చేసా. ఒరే, నువ్వు ముందు స్నానం చేసి అప్పుడే భోజనం. అంతవరకు భోజనం లేదు. ముందు స్నానం చేయి. మనం మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా కలుసుకున్నందుకు నా కడుపు నిండిపోయిందిరా. అయితే ప్లేట్ ఇటు ఇచ్చేయి. ఏదో మాట వరుసకంటూ నువ్వేంట్రా బాబు? ఇదిగో కావాల్సినన్ని ఉన్నాయి. అందరు కడుపు నిండా తినండి. ఏరా, మీ అమ్మ నేను ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ మధ్య మా నాన్న మా అమ్మని తిట్టడం మానేశాడు రా. ఏం పాపం? ఆవిడ కొట్టడం మొదలెట్టిందిగా. సరే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ముందుగా రామకృష్ణ మఠానికి వెళ్దాం, దాని తర్వాత గుడికి వెళ్దాం. ఏమే, నువ్వు వెళ్ళి ఆవకాయ పట్టరా, వేడి చేసి చాలా రోజులు అయింది. అసలు మీరు టీనేజర్సేనా? సడన్ గా ఆటౌట్ ఎందుకు వచ్చింది అంకుల్? లేకపోతే ముసలాగా రామకృష్ణ మఠానికి గుడికి ఏమిట్రా? వాటి పక్కనే ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజీ ఉన్నాయి అంకుల్. అవన్నీ వేస్ట్. పబ్స్కో, డిస్కో, తెక్స్కో పెడితే లేటెస్ట్ గెటప్స్ తో హాటెస్ట్ ఫిగర్స్ వస్తారు. తండ్రి, వాటి గురించి నీకెలా తెలుసు? నువ్వు లేవుగా, కాక్షేపంగా రోజుకోసారి ఊరికే అలా వెళ్ళొస్తున్నా. ఎప్పుడన్నా మరీ బోర్ కొడితే ఇంటూనే ఉంటున్నా. నీ ఏజ్ కి ఏ లైబ్రరీగా గుడికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళడం ఏంటి? నన్ను సైడ్ చేసి ఏం చెప్తున్నారు ఆనకాపల్లి అమితాబ్ బచ్చన్ గారు? అబ్బే, ఈ రోజు గుళ్ళో మైకేల్ జాక్సన్ గారు హరికథా కాలక్షేపం ఉంది, వెళ్దాం అంటున్నా. అబద్ధం అర్థం ఎందుకు? మేము గుడికి వెళ్దాం అనుకుంటుంటే ఏ డిస్కో తెక్కో పబ్బుకు వెళ్ళమంటున్నాడమ్మా. నేను ఎప్పుడు అన్నాను రా? అప్పుడెప్పుడోలే 10 సెకండ్ల క్రితం. సిగ్గు లేకపోతే సరే,
పిల్లలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పాడు చేస్తారా? అది కాదే, ఇన్నాళ్ళు అమెరికాలో ఉండి వచ్చాడు కదా, వెధవా అలవాట్లు ఏమైనా చేసుకొచ్చాడేమోనని టెస్ట్ చేస్తున్నాను అంతే. కవరింగ్లు వద్దు, మీరు గుడికి వెళ్ళండి నాన్న. ఇండియాలో సడన్ గా ఇంత కరువు వచ్చేసింది ఏంట్రా? కరువేంట్రా? అటు చూడు, ఎంగేజ్ లో ఉన్న వాళ్ళంతా ఎంగేజ్ గానే ఉన్నారు. మనతో డాన్స్ చేయడానికి ఒక అమ్మాయి కూడా కాలేదు. అంటే అమ్మాయిల కరువు వచ్చేసట్టేగా. వెయిటింగ్ లిస్ట్ ట్రై చేద్దాం పదరా. ఒరే ఆర్యన్, ఏంట్రా? అటు చూడు. ఈ డిస్కో కింగ్ ఎవర్రా? మీ బాబాయా? బాబాయ్ కాదు, బాబే. ఆ? ఓ వాట్ యార్ అలా చూస్తున్నారండి? కమాన్ డాన్స్. ఎవరు డార్లింగ్? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్, వీడు నాకు బ్రదర్. ఓ తమ్ముడా? నో అన్నయ్య. కాబట్టి హైట్ చూడు, నాకంటే ఓ నెల ముందు పుట్టాడు. డాడీ. డాడీయా? ఈజ్ ఇట్ ట్రూ? నో ఐఎమ్ యూత్. మూసుకో మౌత్. డార్లింగ్ ఏమిటో ఇది? కష్టపడి సెటప్ చేసుకుంటే కష్టపడకుండా చెడగొట్టారు. ఇలాంటి చోట డాడీ అన్న పదం చాలా డేంజరస్. అది అర్థం చేసుకుని ఫ్రెండ్స్ లో బిహేవ్ చేయండి. సర్లేరా, రానా? ఇప్పుడే కదా ఫ్రెండ్స్ లో పే చేయమన్నావు. ఎవరు రాయుడు? ఓకే ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, లేదంటే అమ్మకు ఫోన్ చేసి. చెప్పలేవు, ఎందుకంటే ఆ దృష్టిలో మీరు గుడికి వెళ్ళారుగా. కామ్ గా కాంప్రమైజ్ అయిపోయి ఎంజాయ్ చేయండి అమ్మా. కమాన్. రేయ్, పెట్టవా?